బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 84వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాము. 84వ కీర్తన మొదటి 2 వచనములు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 84వ కీర్తన కోరాహు కుమారుల కీర్తన. మరి ఇక్కడ కోరాహు కుమారులు దేవుని ధ్యానించుకోవడానికి వారు చెప్పుచున్నటువంటి మాటలు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా ఎంత రమ్యములు అని తీసుకుంటున్నాము. బైబిల్లోని బంగారు మాట ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అనగా దేవుని యొక్క మందిరావరణములు చూడవలనని, మందిరావరణములో ప్రవేశించవలనని, మందిరావరణములోని అక్కడున్న ఆధ్యాత్మిక స్థితిని పొందవలనని మరి కోరాహు కుమారుల యొక్క దైవ ధ్యానము అని మనం చెప్పొచ్చు. ఎందు గురించి అనంటే ఆయన నివాసములు ఎంత రమ్యములు అనుభవించి వారు చెప్పుచున్నటువంటి మాట. ఎంత రమ్యములు నీ నివాసములు, నీతో నివసించడము, నీతో సహవాసం చేయడము, లేదా నీ మందిరావరణములను చూడడము నా ప్రాణము ఆశగొని ఉన్నది. ఎందుకంటే అది ఎంతో రమ్యము కనుక ఆ రమ్యమైన దానిని వెతుకుతూ నీ మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అనగా ప్రాణము ఆశపడినట్లుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రాణాత్మ దేహములు దేవుని మందిరావరణమునకు వెళ్ళవలనని ఆశపడుచున్నది. అంతేకాదు దొరకని సమయంలో సొమ్మసిల్లినట్లుగా కూడా మనం చూడవచ్చు. అనగా ఆశపడి తృప్తి పొందనప్పుడు సొమ్మసిల్లిన పరిస్థితిని చూస్తాం. కనుకనే ఇక్కడ రాయడం ఎలా ఉంది అని అంటే, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అనగా దొరకని వేళ సొమ్మసిల్లిపోతాం. కనుక ఇక్కడ మనం చూస్తే ఆయనతో సహవాసము, ఆయనతో సంభాషణ, ఇదంతా కూడా ఎంతో రమ్యకరమైనటువంటి జీవితం, రమ్యమైనదిగా అనుభవించి మరి దానిని పొందుకొనవలనని ఆశపడుచున్నాడు. కానీ పొందలేక ఉన్నట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ముందేమో మనం చూస్తే 2వ వచనంలో నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అని చూసాము. ఆ ఆశపడిన ప్రాణము సొమ్మసిల్లినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. 2వ వచనం చివరి భాగంలో చూస్తే జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును. అనగా ముందుగా చూస్తే ప్రాణం ఆశపడుచున్నది, ఆ ప్రాణము సొమ్మసిల్లి ఉన్నది. మరలా మనం కింద భాగంలో చూస్తే అది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును. అనగా ప్రాణాత్మ దేహములు అని మనం మాట్లాడుకోవచ్చు. ముందుగా ప్రాణమును చూపించాడు, తర్వాత హృదయమును చూపించాడు, తర్వాత శరీరమును కూడా చూపిస్తున్నాడు. మరి శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని మనం చూస్తుంటున్నాం. అనగా ప్రాణము ఆశపడాలి, హృదయము దేవుని కొరకు వేగిరపడాలి, శరీరము పరిగెత్తే పాదములు కలిగి, దేవుని చూడగల కన్నులు కలిగి, దేవుని పరిశుద్ధ లేఖనం మోయగలిగిన చేతులు కలిగి, అనగా శరీరము కూడా ఆశపడినట్లుగా ఆనంద గానముతో కేకలు వేచినట్లుగా, అనగా నోరు స్తుతిస్తున్నది, కేకలు వేయుచున్నది. మన ప్రాణాత్మ దేహములు అనగా 3 కూడా దేవుని చూడవలనని ఆశపడటము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. భక్తుల యొక్క ఆశను మనం చూస్తుంటున్నాం. ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉన్నాము? మన ప్రాణము దేవుని చూడాలని ఆశ కలిగి ఉండాలి. మన హృదయమును శరీరమును మరి జీవము గల దేవుని దర్శించుటకు ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆనందముతో కేకలు వేయుచున్నది, ఆనందముతో కేకలు వేయుచున్నది నోరు, పరిగెత్తే పాదములు, దేవుని మోయగలిగినటువంటి పరిశుద్ధ లేఖనం మోసేటటువంటి చేతులు, అలాగే ఆయనను చూచే కన్నులు. అందు గురించే భక్తుడు చెప్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రాణము ఆశపడుచున్నది, నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది దేవుని దర్శించుకోవడానికి. జీవము గల దేవుని దర్శన కొరకు వేగిరపడుచున్న ప్రాణాత్మ దేహములను మనం చూస్తుంటున్నాం. అలాగే 42వ కీర్తనలో కూడా మనం చూడొచ్చు. 42వ కీర్తన
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. మరలా ఇక్కడ కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం అనే ఉంది కనుక ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు, ఒక దుప్పితో పోలుస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పికి నీటి కొరకు ఎలాగైతే ఆశపడుచున్నదో, మరి నీరు దొరకనప్పుడు పరిగెత్తుతూ ఆ నీటి కొరకు ఎలాగైతే పరిగెత్తుతున్నదో, అలాగే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఒక దుప్పి నీటి కొరకు ఎలాగైతే పరిగెత్తుచు ఉంటుందో, అలాగే దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. మన ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి, కానీ మనం కష్టం వచ్చిన వేళ మన ప్రాణము నిజంగానే దేవుని కొరకు తృష్ణగొని ఉంటూ దేవుని ప్రశ్నించే వారంగా ఉంటాం. కానీ ఇక్కడ కోరాహు కుమారుల యొక్క ధ్యానము, దుప్పి ఎలాగైతే పరిగెత్తుతుందో నీటి వాగుల కొరకు, నా ప్రాణం కూడా నీ కొరకు పరిగెత్తుతున్నదయ్యా, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంతేకాదు ఇక్కడ కూడా అదే మాటను, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. మనం 84వ కీర్తనలో కూడా చూస్తే జీవము గల దేవుని కొరకు, ఎందుకంటే ఆయన నివాసములు రమ్యమైనవి, ఆయనతో సంభాషణ సహవాసం అనేది ఎంతో రమ్యంగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు పరిగెత్తే పాదములు కలిగి ఉండాలని, జీవం గల దేవుణ్ణి దర్శించాలని, ప్రాణము ఆత్మ దేహముతో దేవుణ్ణి ఆరాధించాలని మరి భక్తుల యొక్క ధ్యానంగా మనం చూస్తుంటున్నాం. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధానములో ఆయన సన్నిధికి వెళ్ళాలన్న వేగిరము, ఆయన సన్నిధిలో కనబడాలన్నటువంటి వేగిరము కలిగి దైవ ధ్యానం చేస్తూ దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే తప్పిస్తూ పరిగెత్తుతున్నదో, నా ప్రాణం కూడా నీ కొరకు తృష్ణగొని ఉన్నది. జీవం గల దేవునివి, అందుకే నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఎందుకంటే నీతో సహవాసము, నీతో సంభాషణ ఇదంతా రమ్యకరంగా ఉంది కనుక, రమ్యమైనది కనుక ఉంది కనుక నీతో సహవాసం కావాలని, పరిగెత్తే పాదములు కావాలని మరి ఇక్కడ దైవ ధ్యానం చేయడం మనము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే 63వ కీర్తనలో కూడా మనం ఒక మాటని చదువుకుందాము. ఎందుకంటే దేవునితో సహవాసము రమ్యమైనదిగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట రమ్యమైనది. 63వ కీర్తన చూద్దాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేకయుండిన దేశమందు నా ప్రాణము నిన్ను చూడవలనని నా శరీరము కూడా కృషించుచున్నది. అనగా ఇక్కడ దావీదు భక్తుడు మరి అరణ్య యాత్రలో, దావీదు అరణ్యములో ఉన్నప్పుడు తను కూడా చెప్పుచున్న మాట, ఇందాక కోరాహు కుమారుల యొక్క ధ్యానం, దేవునితో గడపడము, దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, ఇదంతా కూడా ఎంతో రమ్యముగా పరిగెత్తుచున్నారు దేవునితో సహవాసం చేయడానికి. నీ నివాసములు ఎంతో రమ్యమైనవి అని చూసాం. ఇక్కడ దావీదు భక్తుడు కూడా రాజుగా ఉండి ఆయన పలుకుతున్నటువంటి మాట, దేవా నీవే నా దేవుడవు, నిన్ను చూడవలనని నీ పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. మనం చూడొచ్చు, రాజు అయినప్పటికీ కూడా అరణ్య యాత్రలో ప్రయాణములో ఉండి ఆయన నీళ్లు లేక ఎండి ఉండి కూడా ఏమడుగుతున్నాడంటే, నా ప్రాణము నీ కొరకు ఆశపడి ఉన్నది, నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది అని చెప్పడం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు లేవు దేవా, నాకు నీళ్ళు అందించు అని అడగలేదు, కానీ దేవుని వెతికినప్పుడు ప్రాణాత్మ దేహములకు ఊరట కలిగించేది ఆ దేవదేవుడే. అందుకే ఆయన నివాసములు రమ్యములు అని మనం చూస్తుంటున్నాం. బైబిల్లోని బంగారు మాట, దేవుని నివాసము, దేవుని సహవాసము, దేవునితో సంబంధము ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇహలోకములో మన ప్రాణానికి శరీరానికి కావలసిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కనుక ఎండి ఉన్న దేశమందు దేవుని వెతుకుతున్న భక్తుని చూస్తున్నాం. కనుక ఈరోజు నీవు నేను కూడా బైబిల్లోని బంగారు మాట, దేవునితో గడపడము రమ్యము,
రమ్యమైన జీవితం కావాలని మనం కోరుకుంటాం. మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చినట్లయితే ఆ ఎండి ఉన్న ప్రదేశం అందు నీళ్లు కలిగించే దేవుడు, నీళ్ళు అందించే దేవుడు మనకున్నాడని ఒక గట్టి తీర్మానము, విశ్వాసము చేత దావీదు భక్తుడు అంటున్నాడు. అలాగే కొరాహు కుమారుల యొక్క దైవ ధ్యానం కూడా నీ నివాసములు రమ్యమైనవి. మరి మన నివాసములు ఎలా ఉన్నవి? మన నివాసం కూడా దేవునితో ఉన్నప్పుడు మన ఇహలోకానుసారమైన ప్రాణాత్మ దేహములకు రమ్యమైన జీవితము దేవుడు అందించి ఆయన కృపతో నిన్ను నన్ను మనందరినీ నింపునుగాక. ఆమెన్.